మధుబాల షేప్ని పర్ఫెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ అపెక్స్ పాయింట్ వరకు ఎంతైతే డిస్టెన్స్ మార్క్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్ 3.5 డిస్టెన్స్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెంగా టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ కర్వ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ లైన్ దగ్గర మాత్రము ఇక్కడ నుంచి ఈ సైడ్ ఫిట్టింగ్ లైన్ దగ్గర వరకు ఫోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ వస్తుంది. అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. అగైన్ ఇక్కడ నుంచి సైడ్ ఫిట్టింగ్ లైన్ వరకు ఫోల్డ్ చేస్తే ఇంకొక పాయింట్ వస్తుంది, మిడ్ పాయింట్. సో ఈ మిడ్ పాయింట్ అండ్ ఆ మిడ్ పాయింట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎగ్జాక్ట్ మిడిల్ని మార్క్ చేసుకుంటే అది మనకి పర్ఫెక్ట్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఆ పాయింట్ వరకు మనకి ఎగ్జాక్ట్ 3.5 ఉంది కాబట్టి 3.5 అనేది పర్ఫెక్ట్ డిస్టెన్స్. సో సేమ్ ఇలాగే కంప్లీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే పాయింట్స్ లాగా మార్క్ చేసామో అవన్నీ నీట్గా థిక్గా కర్వ్ అనేది నీట్గా మార్క్ చేసేసుకోండి, ఇలా చూపిస్తున్నట్టుగా రౌండ్గా. సో ఇప్పుడు అగైన్ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసుకొని ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఈ కర్వ్లోకి పర్ఫెక్ట్గా మీట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసినా కూడా మనకి కర్వ్ నీట్గా రాకపోతే హ్యాండ్స్తో నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మధుబాల కర్వ్ మనకి నెక్ లైన్ దగ్గర ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్ని ఇక్కడ స్వీట్ హార్ట్ షేప్ నెక్ని అయితే మార్క్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర మనకి కర్వ్ అనేది నీట్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని నీట్గా రౌండ్ మార్క్ చేసుకొని అగైన్ మనం ముందు ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో నీట్గా కట్ చేసుకోండి. మనం ముందు ఏదైతే కర్వ్ని మార్క్ చేసుకున్నామో ఆ మధుబాల కర్వ్ అనేది పర్ఫెక్ట్గా లేదు. సో అగైన్ దాన్ని నీట్గా డ్రాఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో ఒకవేళ మీకు కూడా సెట్ కాకుంటే నీట్గా డ్రాఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రింట్ షేప్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ ఆర్మ్ హోల్ పాయింట్ దగ్గర అండ్ ఇక్కడ ఈ కర్వ్ దగ్గర ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ని నేను చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసుకొని ఆ కర్వ్ మార్క్ చేసుకుంటే మనకి ప్రింట్ షేప్ అనేది రెడీ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అగైన్ ఈ ప్రింట్ షేప్ని పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏదైతే ఎక్సెస్గా ఉందో అది నీట్గా కర్వ్లోకి కట్ చేసుకుంటే మనకి మధుబాల షేప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మార్జిన్స్ తీసుకోవాలో కూడా డీటెయిల్గా చెప్తాను. సో వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.